అసలు పాకిస్తాన్‌కి ఫస్ట్ టార్గెటే హైదరాబాద్ అంట మరి. హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఉగ్రవాదులందరూ కూడా ఇవాళ ఏదో ఒక బాంబ్ బ్లాస్ట్ చేస్తే గాని మీకు సోయిలోకొచ్చేటట్లు లేరు. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి టైంలోనే ఇక్కడ లుంబిని పార్కు, గోకుల్ చాట్, తర్వాత మక్కా మసీదులలో బాంబ్ బ్లాస్ట్‌లయ్యి ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోయాయి. దిల్‌సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్‌లలో మొన్ననే దోషులకు శిక్ష పడింది. ఉరి శిక్ష పడింది. మరి హైదరాబాదు ఇంత సురక్షితంగా ఉంటే ఇంతమంది అక్రమ చొరబాటుదారులందరూ కూడా మా బాలాపూర్ ఏరియాలో ఎందుకుంటున్నారు? దాదాపు 40,000 మంది దాకా ఉన్నారు. వాళ్ళకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి. ఒక్కొక్క ఇంట్లో 40, 50 మంది ఉంటున్నారు. వాళ్ళు చేసినటువంటి పని ఏంటిది అని చెప్పేసి ఇయాల పోయి చూస్తే అక్రమంగా నివసించుకుంటా, కూరగాయలు అమ్ముకుంటా, పండ్లు అమ్ముకుంటా ఉంటున్నారని మనం అనుకుంటున్నాం గానీ, అక్కడ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు పాలస్తీనా జెండాలు పట్టుకొని లేకపోతే భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ర్యాలీలలో పాల్గొంటున్నారని చెప్పేసి తెలిసింది.